ఇప్పుడు కాదు, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా శిష్యులు ఎవరు నాకు అర్థం కావట్లా. గురువు గారు ఏది మీ హ్యాండ్స్ రేస్ చేయండి ఒకసారి. ఓకే చూడండి సార్, ఇక్కడ కూడా చూడండి. ఓకే గోడెట్ యా యా. ఇప్పుడు కన్నడ ఫిలిమ్స్ అనేది మనం అంటే ఇక్కడ అందరూ తెలుగు ఉన్నారు, ఎన్ ప్రసాద్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక అనేదో పక్కన ఒక చిన్న పల్లెటూరులో సినిమాలు చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఇవాళ రోజున ఒక బెంచ్ మార్క్ నాట్ ఓన్లీ ఫర్ తెలుగు కాదు, ఇండియా మొత్తానికి బెంచ్ మార్క్ సృష్టిస్తుంది పోస్ట్ KGF 2 అండ్ ఆఫ్ కోర్స్ నౌ కమింగ్ విక్రాంత్ రోనా. ఇప్పుడు విక్రాంత్ రోనా సినిమా నేను అంటే నాకు సుదీప్ చాలా క్లోజ్ కాబట్టి అంటే 3D CG ఎఫెక్ట్లు రాకముందు నేను ఒక రఫ్ వర్షన్ నేను చూడటం జరిగింది. అండ్ ఐ వాజ్ రియలీ జాప్డ్. అంటే స్టోరీ ఎలిమెంట్ కానీ, సుదీప్ పర్ఫార్మెన్సు, అనూప్ డైరెక్టర్ తీసిన విధానం కానీ, అండ్ ఐ థింక్ మేబీ ద బెస్ట్ ఫైట్ సీక్వెన్సెస్ నేను ఈ మధ్యకాలంలో నాకు గుర్తులేదు, అంత ఎక్స్ట్రాడనరీ ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి సినిమాలో. విజయ్ నాకు ఇక్కడ తీయకుండా కన్నడలో తీయడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లా. ఇదేంటి, ఏమిటి నమ్మక ద్రోహం, బ్యాక్ బైటింగ్ అంటే మేమందరూ అదోమా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఓకే. బట్ అబ్సల్యూట్గా అంటే అంత కొత్త రకమైన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఓవరాల్ ఫోటోగ్రఫీ, విజువల్ డిజైన్, ఎవ్రీవేర్ ఐ థింక్ ఇట్స్ చాలా పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుంది. ఇప్పుడు నేను కూడా 3D ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను. ఎస్పెషల్లీ పాట చాలా బాగుంది, తీసిన విధానం టెరిఫిక్. జాక్లీన్ ఆఫ్ కోర్స్, కానీ జాక్లీన్కి ఉన్న ఫిగర్ కన్నా మంగ్లీ గొంతు ఫిగర్ ఇంకా సెక్సీగా ఉంది. ఎస్, అండ్ అబ్సల్యూట్లీ ట్రైలర్ నుంచి మనం చూడొచ్చు. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి విజువల్ ఫెస్టివల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ for 28th. And especially I want to say one more thing. Of course, Anup Bandari, everybody knows Rangit Ranga and extraordinary blockbuster hit ఆ టైంలో తీసింది. తన నుంచి ఇలాంటి ఎంత డిఫరెంట్ ఫిల్మ్ వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.